ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 10 Max. వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాలు, అసలు నిన్న మొన్న షూటింగ్ స్టార్ట్ చేసుకున్న సినిమాలు కూడా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటున్నాయి. కానీ గేమ్ చేంజర్ మాత్రం ఇంకా అదుగో ఇదిగో అంటూ ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. ఇంతవరకు డేట్ లాక్ చేయకపోవడానికి కారణం చిరంజీవి అని టాక్. చరణ్ కి అడ్డుపడుతోంది చిరంజీవియేనా? క్రిస్మస్ అంటూ కొన్నాళ్ళ నుంచి చెబుతూ వస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్ చేయట్లేదు. క్రిస్మస్ ని టార్గెట్ చేస్తున్నామంటున్నారే కానీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి డేట్ పోస్టర్ మాత్రం వెయ్యట్లేదు. శంకర్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ రిలీజ్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. అదిగో ఇదిగో అంటూ జనాల పేషెన్స్ ని టెస్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయకపోవడానికి కారణం చిరంజీవి విశ్వంబర సినిమా అన్న టాక్ వినిపిస్తోంది. గేమ్ చేంజర్ ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయకపోవటానికి కారణం విశ్వంబర సంక్రాంతికి రిలీజ్ అవుతుందా లేదా అన్న క్లారిటీ లేకపోవడమే అని తెలుస్తోంది. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న విశ్వంబర సినిమాకి ఇంకా ఓటీటీ రైట్స్ సేల్ కాలేదు. రైట్స్ సేల్ కాకుండా రిలీజ్ చేసే సాహసం చేయడం లేదు మేకర్స్. అసలే ఈ మధ్య హిట్ లేని యూవీ క్రియేషన్స్ కి ఓటీటీ రైట్స్ సేల్ చాలా కీలకం. అందుకే ఈ డీల్ కంప్లీట్ అయితేనే విశ్వంభరిని సంక్రాంతికి బరిలోకి దింపుతామని, లేకపోతే పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉందని రూమర్. ఒకవేళ చిరంజీవి విశ్వంభర సినిమా సంక్రాంతికి రిలీజ్ కాకపోతే గేమ్ చేంజర్ ని గ్యారంటీగా సంక్రాంతి బరిలోకి దింపుతారు దిల్ రాజు. అసలే సంక్రాంతి సెంటిమెంట్ తో పాటు దిల్ రాజుకి సంక్రాంతి బాగా కలిసి రావడం ప్లస్ పాయింట్. అందుకే ఈ కన్ఫ్యూజన్ ఇంకా తేలకపోవడంతోనే గేమ్ చేంజర్ ని క్రిస్మస్ కి టార్గెట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. కానీ కరెక్ట్ గా ఇదీ డేట్ అని చెప్పట్లేదు. ఇలా చిరంజీవి సినిమా కన్ఫర్మ్ అయితే గానీ చరణ్ సినిమా డేట్ పై క్లారిటీ రాదన్నమాట. దళపతి రజనీకాంత్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ. అంతేకాదు కెరియర్ స్టార్టింగ్ లో రజనీకి స్టార్డమ్ తీసుకొచ్చి మంచి మైలేజ్ ఇవ్వడంలో దళపతిదే కీ రోల్. అందుకే 33 ఏళ్లైనా ఈ సినిమాకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మళ్ళీ అదే కాంబినేషన్ సెట్ కాబోతోంది. అది ఎప్పుడో ఏంటో చూద్దాం. కొన్ని కాంబినేషన్స్ అంతే ఫేడ్ అవుట్ అవ్వవు. అలాంటి రేర్ కాంబినేషన్స్ లో ఒకటి మణిరత్నం రజనీకాంత్. రజనీకాంత్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన సినిమా దళపతి. ఈ సినిమాతో రజనీకాంత్ క్రేజ్, ఇమేజ్, మైలేజ్ అన్నీ పెరిగిపోయాయి. తమిళ్లో 33 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. తమిళ్లోనే కాదు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది దళపతి. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన మణిరత్నం కి తిరుగు లేకుండా పోయింది. అలాంటి గ్రేట్ కాంబినేషన్ మరోసారి తెర మీదకు రాబోతోంది. మణిరత్నం రజనీకాంత్ మరోసారి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. 33 ఏళ్ల క్రితమే రజనీకాంత్ తో సీరియస్ మూవీ చేసి తన మార్కు చూపించిన మణిరత్నం ఇప్పుడు మరోసారి కాంబినేషన్ సెట్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ తో థగ్ లైఫ్ మూవీ చేస్తున్న మణిరత్నం సినిమా లాస్ట్ స్టేజ్ కి రావడంతో నెక్స్ట్ సినిమాని రజనీకాంత్ తో ప్లాన్ చేస్తున్నారని, ఈ సినిమాకి సంబంధించి రజనీకాంత్ బర్త్డే కి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని తెలుస్తోంది. రజనీకాంత్ ప్రస్తుతం వెట్టాయన్ తో పాటు కూలీ సినిమా చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న రజనీకాంత్, పొన్నియిన్ సెల్వన్ ద్వారా సినిమాల స్పీడ్ పెంచిన మణిరత్నం కలిసి మరోసారి సినిమా చేస్తున్నారన్న వార్తలతోనే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తమిళ్లో కల్ట్ క్లాసికల్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసిన దళపతి కాంబినేషన్ ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మల్టీ స్టారర్స్ ఇప్పుడు హ్యాపెనింగ్ సినిమాలు అయిపోయాయి. ఇద్దరు హీరోలు ఇప్పుడు కామన్ అయిపోయారు. ఒకరిద్దరుంటే ఓకే, ఏకంగా 4-5 హీరోలు ఒక స్క్రీన్ ని షేర్ చేసుకుంటూ ఆడియన్స్ ముందుకొస్తే ప్రేక్షకులకు అంతకంటే పెద్ద పండుగ ఉంటుందా? ప్రెజెంట్ అలాంటి ఫెస్టివల్ లాంటి సినిమాలతో రెడీ అవుతున్నారు హీరోలు. మల్టీ స్టారర్ గా బాప్ లాంటి సినిమాలు వరుసగా రాబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, వరుస పెట్టి క్రేజీ బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో అసలు సిసలు మల్టీ స్టారర్ కి మీనింగ్ లా ఆడియన్స్ ముందుకొస్తోంది సింగం అగైన్. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సింగం అగైన్ బాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్ కాస్ట్ అందరితో తెరకెక్కుతోంది. ఒక్క హీరోని చూడటానికే కళ్ళు కాయలు చేసుకునే అభిమానులు 4-5 హీరోల్ని ఒకేసారి చూపిస్తూ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూసి తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు జనాలు. రోహిత్ శెట్టి అంటే గ్రాండియర్. అవి ఫైట్స్ సెట్టింగ్స్ లోనే కాదు,
ఈసారి స్టార్ క్యాస్ట్ లో కూడా చూపించారు రోహిత్ శెట్టి. 2024లో బాలీవుడ్ ఎగ్జైటింగ్ మల్టీ స్టారర్ మూవీ సింగం అగైన్ లో బాజీరావు సింగంగా, అంతే పవర్ఫుల్ రోల్లో అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా యాక్ట్ చేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే శక్తి శెట్టిగా సాలిడ్ కాప్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. వీళ్లతో పాటు అజయ్ దేవగన్ భారీగా కరీనా కపూర్ నటిస్తుంటే ఇంపార్టెంట్ రోల్లో జాకీ ష్రాఫ్ నటిస్తున్నారు. ఇక ఈ కాప్ క్లాన్ ని ఎదుర్కోవడానికి సాలిడ్ విలన్ గా అర్జున్ కపూర్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. ఈ స్టార్ కాస్ట్ కి తోడు సల్మాన్ ఖాన్ కూడా యాడ్ అయితే అసలు ఇంతకు మించి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఉంటుందా? అవును, దబాంగ్ లో పోలీస్ రోల్లో చుల్బుల్ పాండేగా నటించిన సల్మాన్ ఖాన్ కూడా సింగం అగైన్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. రోహిత్ శెట్టి స్టైల్ మేకింగ్ తో, గ్రాండ్ విజువల్ తో, కావాల్సినంత యాక్షన్ తో తెరకెక్కిన ఈ పవర్ ప్యాక్డ్ స్టార్ స్టడెడ్ యాక్షన్ మూవీ దీపావళికి థియేటర్స్ లోకి వస్తుంది. అసలు స్క్రీనే కనిపించినంత మంది స్టార్ క్యాస్ట్ తో రాబోతుంది వెల్కమ్ సీక్వెల్ మూవీ. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, అనిల్ కపూర్, కత్రినా కైఫ్, దిశా పటానీ లాంటి భారీ స్టార్స్ లీడ్ రోల్స్ గా వెల్కమ్ కి థర్డ్ సీక్వెల్ గా వస్తున్న వెల్కమ్ టు ది జంగిల్ మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. మోస్ట్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ వెల్కమ్ టు ది జంగిల్ మీద ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. బాలీవుడ్ లోనే కాదు, సౌత్ లో కూడా స్టార్ స్టడెడ్ సినిమాలు, అది కూడా బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో సీనియర్ హీరోలే ముందున్నారు. అసలు రజనీకాంత్ ఒక్కడనే స్క్రీన్ మీద చూడటానికి కళ్ళు సరిపోవు. అలాంటిది రజనీకాంత్ తో పాటు టాప్ స్టార్స్ ని స్క్రీన్ మీద చూడటం ఫ్యాన్స్ కి పండగే. రజనీకాంత్ ప్రస్తుతం చేస్తున్న 2 సినిమాలు బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్నవి. లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న కూలీ సినిమాలో రజనీకాంత్ తో పాటు నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ లాంటి స్టార్స్ ఉన్నారు. ఇక ఈ గురువారం రిలీజ్ కి రెడీగా ఉన్న వెట్టయన్ లో అయితే రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా ఇలా పాన్ ఇండియా స్టార్స్ తో తెరకెక్కింది. మరో సీనియర్ హీరో కమల్ హాసన్ కూడా సాలిడ్ మల్టీ స్టారర్ చేస్తున్నారు. మణిరత్నం, కమల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దగ్ లైఫ్ సినిమాలో కమల్ తో పాటు జయం రవి, సింబు, త్రిష, జోయ్ జార్జ్, పంకజ్ త్రిపాఠి లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్స్ తో మల్టీ స్టారర్ తెరకెక్కుతోంది. ఇలా మోస్ట్ అవైటింగ్ బిగ్గెస్ట్ స్టార్ స్టడెడ్ మూవీస్ థియేటర్స్ లోకి రాబోతున్నాయి. 35 చిన్న కథ కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలివేషన్ లేకుండా థియేటర్లో రిలీజ్ అయ్యి సక్సెస్ అని యునానిమస్ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఆహా ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా రికార్డు వ్యూస్ సొంతం చేసుకుని సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. 35 చిన్న కథ కాదు, అనుకున్న దానికంటే ఎక్కువ మందిని ఇంప్రెస్ చేస్తూ ఆహా ఓటీటీలో దూసుకుపోతోంది. అక్టోబర్ 2న ఆహాలో స్ట్రీమ్ స్టార్ట్ చేసిన ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏకంగా 100 మిలియన్ మినిట్ స్ట్రీమ్ టైం రికార్డ్ సెట్ చేసింది. అంటే ఏకంగా 10 కోట్ల నిమిషాల స్ట్రీమ్ టైంతో సినిమాకున్న క్రేజ్ ని మరోసారి ప్రూవ్ చేసింది. జనరల్ గా సినిమా అంటే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా యాక్షన్ అని, కామెడీ అని, హారర్ అని, లవ్ స్టోరీ అని జానర్స్ ఉంటాయి. కానీ 35 చిన్న కథ కాదు సినిమా మాత్రం కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటున్నారు ఆడియన్స్. ప్రతి ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్, సీన్స్ లా ఆడియన్స్ రిలేట్ అవుతున్నారు. నివేద లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో తల్లిగా పర్ఫార్మెన్స్ తో అదరకొట్టింది. కొడుకు కోసం తపన పడే తల్లిగా, పిల్లలు, భర్త విషయంలో సతమతమయ్యే తల్లి మనసుని కళ్లకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్. కొడుకుకి భయాన్ని అర్థం చేసుకుని ధైర్యాన్నిచ్చి లెక్కల గండ నుంచి గట్టెక్కించే సగటు తల్లిగా ఎమోషనల్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేసింది నివేద. ఇక కమర్షియల్ ఆస్పెక్ట్స్ ని పెద్దగా పట్టించుకోకుండా రియాలిటీకి దగ్గరగా తెరకెక్కింది కాబట్టి ఆడియన్స్ కూడా అంతగా సినిమాని ఆదరిస్తున్నారు. అదిరిపోయే హిట్ అందిస్తున్నారని చెబుతోంది టీం. శ్రీను వైట్ల మార్క్ తో విశ్వం ట్రైలర్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటున్న నిఖిల్, నేపాల్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న సిద్ధు, మాస్ జాతర చూపిస్తున్న కిరణ్ అబ్బవరం, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అశోక్ గల్లా. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఈ శుక్రవారం థియేటర్ లోకి వస్తున్న విశ్వం మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్ లో 3 ఏళ్ల క్రితం తెరకెక్కిన సినిమాకి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టైటిల్ ఫిక్స్ చేసి నవంబర్ 14న రిలీజ్ అని అనౌన్స్ చేశారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో నీరజ కోన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తెలుసు కదా సినిమా నేపాల్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.
కిరణ్ అంబవరం హీరోగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ నుంచి మాస్ జాతర ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవకీ నందన వాసుదేవ సినిమాని నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. సుహాస్, సంకీర్తన లీడ్ రోల్స్ లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న జనక అయితే గనక సినిమాకి సంబంధించి రోల్ రైడా పాడిన ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అయింది. సుహాస్ ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తూ సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన గొర్రె పురాణం థియేటర్ లో రిలీజ్ అయి ఇప్పుడు ఆహాలో ఈ 10న స్ట్రీమ్ కాబోతోంది. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో శివకార్తికేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన అమరన్ మూవీ నుంచి హే కన్నుల సాంగ్ రిలీజ్ చేశారు నితిన్. నారా రోహిత్, శ్రీదేవి లీడ్ రోల్స్ లో లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న సుందరకాండ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సింబు మూవీ మన్మద 20 ఏళ్ల తర్వాత ఈ నెల 5న రిలీజ్ అయి థియేటర్ లో హల్చల్ చేస్తోంది. తెలుగులో ఈ సినిమాని సాయి సుధా, అజిత్ కుమార్ రిలీజ్ చేశారు. పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు హీరోగా తెరకెక్కిన మిస్టర్ సెలబ్రిటీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.